వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు ఒక వీడియో చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలన్నిటి నేపథ్యంలో మతం మార్చగలుగుతున్నారు, కానీ వాళ్ళలో ఉన్న డిఎన్ఏని, వాళ్ళలో ఉన్న సాంప్రదాయాలను మార్చలేకపోతున్నారు. హిందూ ఆచారాలను క్రైస్తవులు వదలలేకపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటేనే త్వరలోనే చాలా పెద్ద ఎత్తున గర్వాపసీలు హిందూ ధర్మంలోకి రాబోతున్నారు అనిపించింది. ఎందుకు అంటారో ఒక వీడియో చూపిస్తా చూడండి. హిందూ దేవుళ్లను రాక్షసులు అని పిలుస్తూ మన ఆచారాలను ఎగతాళి చేస్తారు. కానీ తర్వాత అదే చెట్లకు పూజలు చేస్తూ ఉంటారు. అరటి పండ్లు, తమలపాకులు, నూనె దీపాలు. తేడా ఏంటి అంటే, మన దీపాలలో దేవుడి బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మ ఉంటే వీళ్ళు శిల్వ జోడించారు అంతే. మిగిలిందంతా యాజ్ యూజువల్గా మన సాంప్రదాయమే, మన పద్ధతులే. ఇలా మన పద్ధతులను, మన ఆచారాలను, మన వ్యవహారాలను పాటించేటప్పుడు అవి చాలా గొప్పవని తెలుసుకున్నప్పుడు గర్వాపసి అయిపోవచ్చు కదా. ఎందుకు ఇంకా క్రైస్తవంలోనే ఉండడం? క్రైస్తవంలో ఉంటూ అటు పూర్తిగా పాటించకుండా, ఇటు పూర్తిగా పాటించకుండా మనస్సాక్షిని చంపుకుంటూ బతకడం ఎందుకు? అటు పూర్వీకుల కొద్దపాటి ప్రయోజనాల కోసం, ఇటు పాశ్చాత్యుల మత విశ్వాసం గాలి కొదిలేసి ఏమనుకరిస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీ సొంత సంస్కృతి లేదని, వెన్నుముక లేని వారిని అవమానకరమైన పదాలతో దూషిస్తున్నారు. కానీ చివరికి మీరు అదే ఆచార వ్యవహారాలను పాటిస్తున్నారు. ఏ విగ్రహారాధన తప్పన్నారో అదే చేస్తున్నారు, ఏ ధూపదీపాలు తప్పన్నారో అదే చేస్తున్నారు, ఏ పండుగలు తప్పన్నారో అదే చేస్తున్నారు, ఏ ఊరేగింపులు తప్పన్నారో అదే చేస్తున్నారు, ఏ బతుకమ్మ, ఏ సాంప్రదాయాలు, ఏ ఆచార వ్యవహారాలు తప్పన్నారో అదే చేస్తున్నారు, ఏ హల్దీ తప్పన్నారో అదే చేస్తున్నారు. ఇవన్నీ చేసేటప్పుడు ఇంకా ఎందుకు మిమ్మల్ని మీరు మనస్సాక్షిని చంపుకుంటూ క్రైస్తవంలో బ్రతకడం? గర్వాపసి అయిపోవచ్చు కదా, సనాతన ధర్మాన్ని పాటించవచ్చు కదా. ఈ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కటి నిజమే, వీటిని ఆచరించడం మా కర్తవ్యం అని మీరు భావించినప్పుడు ఇందులోకే వచ్చేయచ్చు కదా. మీకు కూడా ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుందా త్వరలోనే చాలా పెద్ద ఎత్తున గర్వాపాసిలు జరగబోతున్నాయని? నాకైతే అనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.